మేము ఏదన్నా లెటర్స్ రాసినా అది పేపర్లో హెడ్లైన్స్ వచ్చినా కూడా కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఒక మాట అనలేదు. మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి ఏమన్నారు, వీళ్ళది ఏదో వీళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు కదా రిపోర్ట్, దాని గురించి మీరు పరిశీలించండి అని చెప్పి ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన, ఆ రోజు మరి వారు మాకు ముద్ర ఏం వేయలేదు, మీరు కాంగ్రెస్ వాళ్ళను ఇంకెవరో వాళ్ళని ముద్ర వేయలేదు ఆ రోజున్న ప్రభుత్వం. కానీ నిన్న సీఎం గారు మాకు ఆ విధంగా అంటగడం చాలా మాకు బాధాకరం. అది కొంచెము సరే, ఇక వారికే వదిలేస్తున్నాం, దానికి మేము చెప్పేది ఏం లేదు. కాకపోతే మేము ఇప్పటి కూడా చెప్తున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నిన్న మాకు మన ఇరిగేషన్ మంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది నాతోని. వారికి చెప్పడం జరిగింది, మీరు ఎప్పుడు పిలిచినా మేము సహకరించడం సిద్ధం ఉన్నాము. ఇంకా దీని మీద మనం కలిసి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, వారు అన్నారు మేము వస్తాం, మాట్లాడతాం, చేస్తాం. మేము సైట్లో ఉండి కూడా మేము పర్యవేక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వాలంటీర్గా వస్తానని చెప్పినాం. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము శాసించలేదు, ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అంత మాత్రాన మమ్మల్ని ఇక జైలుకి పంపాలి, చెర్లపల్లి జైలుకి పంపడానికి ఇదంతా అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సర్వీస్లో ఎంతో నిష్ఠతో పనిచేసినాక ఇలాంటి అపవింద అనేది కొంచెం తట్టుకోలేకుంటున్నాం. అంతే, వారి విజ్ఞతగా వదిలేస్తాం. ఓకే సార్, లాస్ట్ ఒకటి చెప్పండి. ఇంత ఫ్లడ్డింగ్ వచ్చే సమయంలో ఏదైతే వర్షాభావ పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, ఇలాంటి సందర్భంలో మేడిగడ్డ వద్ద ప్రజెంట్ ఎన్ని క్యూసెక్కులు నీరు వెళ్తా ఉంది, ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా? అంటే ఇప్పుడు మనకు మొన్నటికి ఈ రోజుకి తగ్గుతూ ఉన్నది కదా, కనీసం దాన్ని లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి ఎవరైనా వెళ్ళి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకుండా మినిస్టర్ వెళ్ళి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కలిసి వివరించి ఇమ్మీడియట్గా ఇక్కడ ఇట్లా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం, దీని మీద మీరు స్పందించండి అని వాళ్ళ మీద పొలిటికల్ ప్రెషర్ కూడా రావాలి. అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఏది కాదు, మిగతా అన్ని పార్టీలు కూడా. ఇప్పుడు సెంట్రల్లో ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నది, సెంట్రల్లో బీజేపీ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలన్నీ కూడా సహకరించి ప్రెషర్ తీసుకొచ్చేసి ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు కాబట్టి మేమేమంటున్నామంటే మేము ఇక్కడ మాకు డాక్టర్ బాబురావు గారని వారు ఇండియా లెవెల్లోని సాయిల్ మెకానిక్స్లో అథారిటీ, ఆయన యొక్క అభిప్రాయం కూడా తీసుకుంటే ఆయన యూ హావ్ టేకెన్ ఏ రైట్ డెసిషన్, ఏ రైట్ టైం అని వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ వారికి చెప్పిన తర్వాత కాబట్టి మన దగ్గర నిష్ణాతులు ఉన్నారు, ఇంకా బయట నుంచి అవసరం లేదు. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో కూడా గవర్నమెంట్ ఒకసారి పిలిచి రిటైర్డ్ ఇంజనీర్స్తో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడేసి మనం ఏం చేయాలి ఈ విషయంలో అట్లా కూడా తెలుసుకోవచ్చు. నాకు నిన్న మంత్రి గారు మాట్లాడిన దాంట్లో కొంత ఆ విధంగా అనిపించింది. కలిసి మాట్లాడదాం అంటే మీరు ఎప్పుడు పిలిస్తే వస్తాం సార్ అని చెప్పినాం. బహుశా వారు పిలుస్తారేమని మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు కాపర్ డ్యామ్ తెరపైకి వస్తుంది, అవకాశం ఉందా సార్ కాపర్ డ్యామ్ కట్టడానికి కదా? సరే, అవన్నీ ఒక టెక్నికల్ డిస్కషన్లో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క వ్యక్తి, ఎందుకంటే ఇది టిపికల్ ప్రాబ్లం. ఇది కాఫర్ డ్యామ్ అనేది ఎక్కడైనా మనం డైవర్ట్ చేసుకుంటా దాన్ని మనం చేసుకోవడానికి వాడుకుంటాం టెంపరీగా. అట్లనే ఇప్పుడు 2 రిజర్వాయర్లలో కూడా కాఫర్ డ్యామ్ కనుక చేసినట్టయితే ఏదైతే మనము గేట్స్ మూసేయడం వలన ఏదైతే ఎఫెక్ట్ ఉన్నదో కాఫర్ డ్యామ్ వల్ల అది కొంచెం చాలా వరకు తగ్గియగలుగుతుంది. అది దానికంటే ఎక్కువ లెవెల్ మనం మెయింటైన్ చేయగలం. మనం ఏ లెవెల్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నామో ఆ లెవెల్ వరకు మనం కాఫర్ డ్యామ్ వేయడం అంటే దానికి ఎంతో టైం పడుతుంది. ఇప్పుడు దానికి చేయాలంటే దానికి టెండర్ పిలిచి చేసే వరకు 4 రోజులు అవుతుంది. 4 రోజుల వరకు దీని పరిస్థితి ఏంది, ఆ రివర్ పరిస్థితి ఏంది, ఆ సజీవంగా ఉంటుందా, అది కూడా అన్ని రివర్ లెక్క పోతుందా, కనుమరుగవుతుందా? కాబట్టి మనం చెప్పలేము. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒక ఎమర్జెన్సీ అండి. ఒక ఇల్లు అనుకోకుండా యాక్సిడెంట్లో అది మంటల్లోకి గురైంది, లోపల మనుషులు ఉన్నారు, ఎదురుగా పోదామంటే మంటలు ఉన్నాయి. ఇప్పుడు మంటలు దాటకుండా పోవాలంటే వీలు లేదు, మరి ఇక్కడనే ఉంటే చంపేస్తుంది. కానీ కొంత డ్యామేజ్ అయినా పర్లేదని చెప్పేసి ఆ మంటల నుంచి బయటకు పోగలిగినప్పుడు ఆ ప్రాణాలన్నా కాపాడుకోగలిగిన అవుతాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నామని నేను అనిపిస్తుంది. ఇప్పుడు కొంత బ్యారేజీలోకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా దాన్ని తట్టుకునే విధంగా మనం కొంచెం అయినా కూడా తట్టుకునే విధంగా చూసుకొని, నేను పర్యవేక్షించుకుంటూ అంటున్నా, నేను రాత్రింబగళ్ళు పర్యవేక్షించుకుంటూ నిపుణులతో
మనం దీన్ని ఈ ప్రాసెస్ని ఈ మిషన్ని మనం కొనసాగించినట్టయితే ఎన్ని రోజులు వీలైతే అన్ని